పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ లీగల్ సెల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ చింతల కృష్ణతో ఉన్నాము. బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయింది అంటే ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఎట్లా చూస్తారు? ఇది తప్పు కదండి. చట్టము ప్రభుత్వం వారి ఆధీనంలో ఉందండి. ప్రతి ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం కాదు కదా. ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో ఆల్రెడీ వారికి శిక్ష పడింది. అంటే వారిని ప్రభుత్వం నుంచి దింపేయడమే పెద్ద శిక్ష. తర్వాత చట్టం తన పని తను చేసుకోబోతుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వం ఎల్లకాలం ఉండదండి. ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండదు, శాశ్వతం కాదు. కాబట్టి మేమే రాజు మేమే మంత్రి అని మేమే శాశ్వతం తెలంగాణలో మాకు మించిన పాలనలో ఎవరు లేరనుకున్నారు. కాబట్టి ప్రజాక్షేత్రము కోర్టులో ఆల్రెడీ వారికి శిక్ష పడింది. వారి ప్రభుత్వం నుంచి గద్దె దించడం కూడా జరిగింది. కేటీఆర్ గారు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ 1000 ఫోన్లు ట్యాంపరింగ్ అండి. కేంద్ర మంత్రి గారిది కానీ వారి భార్య గారిది కానీ వారి కుమారులు కానీ వారి ఇంట్లో పనిచేసే వారికి కూడా, అలాగే ఆయనతో పాటు రేవంత్ రెడ్డి గారిది, హరీష్ రావు గారిది, అనేక మంది ప్రజాప్రతినిధులది మరియు ప్రభుత్వ అధికారులది ఫోన్ ట్యాంపరింగ్ చేసి మేము చెప్పినట్టు మీరు వినాలని అన్నారు. ఆల్రెడీ ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ప్రభాకర్ రావు గారు కూడా జైలుకు పోయి బయటికి వచ్చారు. త్వరలో కూడా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారో అర్థమవుతలేదు. ఆయన కూడా ఎన్నోసార్లు మా ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారని ఎన్నోసార్లు బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై కఠినంగా వ్యవహరిస్తూ వారికి ఎవరైతే ఫోన్ ట్యాంపరింగ్కు పాల్పడినో వారిపై శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నామండి. ఎలాంటి శిక్ష పడుతుంది అనుకుంటున్నారు ఒకవేళ నేరం రుజువు అయితే? చట్టం తన పరిధిలో ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష వేయడానికి కూడా వెనుకపోదండి. చట్టానికి అందరూ అర్హులే కాబట్టి తన బంధువు ప్రీతి అనే ప్రేమ ఉండదు, అందరికీ కూడా శిక్ష పడడానికి ఉంటుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే రాజకీయ నాయకులది అడిది మామూలుగా ప్రభుత్వ అధికారులను ఏ విధంగా వాడుకోవాలి ఫోన్ ట్యాపింగ్కి అన్న దేశ భద్రత గురించి, లేకపోతే మిగతా ఏమన్నా అసాంఘిక చర్యల గురించి వాడుకోవాలి, ఇలా వాడుకోవడాన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వం కంప్లీట్గా తన పవర్ని మిస్యూజ్ చేసింది. ఆ మిస్యూజ్ చేయడం చాలా తప్పు. ప్రభుత్వానికి కూడా కొంత లిమిట్ ఉంటుంది. మీరు టెర్రరిస్టులది అసాంఘిక శక్తుల ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పులేదు, కానీ మీరు ప్రజాప్రతినిధులది, కార్యకర్తలది, ప్రైవేట్ పర్సన్స్ది వాళ్ళ కాల్స్ విని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన విధంగా ఆడుకున్నారు. దానికి తప్పకుండా శిక్ష పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారని అనుకుంటున్నారు మీరు? అందరికి తెలిసిన పేర్లే చెప్పండి. 1 and 2 అంటే